అది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ తరోగా చదువుకున్నట్టయితే 60% ఆఫ్ మెయిన్స్ పేపర్ యాక్చువల్లీ కెన్ బి సాల్వ్డ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 60% మార్క్స్ కనుక మెయిన్స్లో తెచ్చుకున్నట్టయితే ఏదో ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది అనట్లేదు, కానీ ఎన్ఐటి వరంగల్లో మెటలర్జీ లేదంటే ఎన్ఐటి రాయపూర్లో మెకానికల్ అట్లాంటి సీట్లు ఖచ్చితంగా 60% మార్క్స్ తోటి వచ్చేస్తాయి. అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అక్కర్లేదు. సో ఈ కాన్సెప్చువల్ స్ట్రెంత్ అనే ఫస్ట్ పిల్లర్ని మనం స్ట్రాంగ్గా చేసుకుంటే అవర్ బేస్ ఫర్ ఎంసెట్ అండ్ మెయిన్ అనేది ఎంట్రీ లెవెల్ మెయిన్ అనేది అక్కడ వరకు మనకి ఒక అథారిటీ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ స్కిల్ రావాలంటే ఫస్ట్ది మ్యాండేటరీ. ఫస్ట్ది లేకుండా రెండోది రాదు. రెండోది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. అది డిఫికల్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ కాన్సెప్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ ఇవన్నిటిని నేను చేయగలను. ఇది ప్రాక్టీస్ తోటి వచ్చేది. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ని సొంతంగా సాల్వ్ చేయడం ద్వారా ఈ క్యాపబిలిటీ బిల్డ్ అవుతూ పోతుంది.